గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఫైనల్గా నేను ఏదైతే కొంతమంది సబ్స్క్రైబర్స్కి నేనే తీసుకెళ్ళి డెలివరీ ఇస్తానన్నానో అది ఈ రోజు కుదురుతుంది. ఇప్పుడు భీమవరం నుంచి పాలకొల్లు, అమలాపురం ఇలా చెప్పేసి చిన్న మ్యాప్ వేసుకున్నాం. అవన్నీ కూడా మీరు చూడబోతున్నారు. కుర్రోళ్ళిద్దరికి బాయ్ చెప్పాలి. బైరా, జాగ్రత్త పని చేయండి. ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూసుకుంటే అన్నీ ఎవరెవరికి ఏమేమి పార్సిల్ ఇవ్వాలో అవన్నీ రెడీ చేసేసుకున్నాం, డిక్కీలో పెట్టేసుకున్నాం. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మా ఉండిలో గేట్ రిపేర్ ఏదో జరుగుతుందంట. నేను అక్కడ దాకా ఈ కారులో వెళ్ళి అక్కడ మనకి చాయ్ విత్ సాయ్ అని చెప్పేసి భీమవరం వాళ్ళకి పరిచయం అవసరం లేని పేరు, తను వస్తున్నాడు. మేమిద్దరం కలిసి మిగిలిన ఊర్లన్నీ తిరగబోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏ మాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేలో ఇదిగోండి, ఇక్కడ గేట్ రిపేర్ చేస్తున్నారు. దాంతో అటుపై కారు పెట్టుకుని అది పార్సిల్ ఏవైతే ఉంటాయి అన్నీ అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చి అక్కడ కారులో పెడుతున్నాం. దోలు తీరిపోతుంది. ఇది మన దరిద్రం అలా ఉంటుంది. మనం ఎటు వెళ్తే అటు అలా ఆగిపోతూ ఉంటాయి. అమ్మా, మొత్తానికి బ్యాగ్లో కారులోకి సర్దేసమ్మాయా. చెవట్లు పట్టేసి గేట్ వేయడం వల్ల అట్నే చీటు రావడానికి మీకోసం అంత కష్టపడతాడు మీ టైర్ మాయా. ఇప్పుడు మేము మీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాము. అందంగా ఉంటాడు, దిష్టి పెట్టకండి. పెళ్ళి అయిపోయింది, ముందే చెప్తున్నా. వద్దా, చెప్పద్దా? చెప్పు, పర్లేదు. చాయ్ విత్ సాయ్. నువ్వు అంటావు కదా, అది ఏంటిది? హాయ్, నేను మీ చెప్పు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. హాయ్. భీమవరం వాళ్ళకి, భీమవరం చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం అవసరం లేని పేరు మనోడిది. ఈ 2 రోజులు నాతో పాటు మా సాయి ఉంటాడు, ఇంకో కుర్రోడు ఉన్నాడు. భీమవరంలో పికప్ చేసుకుందాం. మీకు ఒక పార్సిల్ వచ్చిందండి. మీకు ఇది మీది అడ్రస్ ఏమీ లేదండి. ఇక్కడ జస్ట్ ఫోన్ నెంబర్ ఒకటే రాసి పంపారు. పల్లెటూరు పచ్చళ్ళు ఉంది దీని మీద. ఈ నెంబర్కి ఏమన్నా లొకేషన్ షేర్ చేస్తారు, కరెంట్ లొకేషన్ తీసుకొస్తారు. పాలకొల్లు ఎల్ఎన్టీ. ఓకే అండి, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాం సార్. మా ఆయన గొంతు గుర్తుపట్టంటావా ఫోన్లో? ఏమో గుర్తుపట్టలేదు, మరి మిమిక్రీ చేయాలి. అయితే నిజంగా కొరియర్ బాయ్ లాగా మాట్లాడింది కదా, నాగదే అనిపించింది. అంటే నేను అప్పుడే అనుకున్నాను చాలా అటు ఇటు అవుతే కొరియర్ బాయ్ అయిపోదాం అని. అది అప్పుడు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ కి వచ్చేసాం మాయా. టిట్కో, ఏపీ టిట్కో హౌస్, పాలకొల్లు ఎల్ఎన్టీ. ఇంకో కొంచెం ఎదరికెళ్తే ఎల్ఎన్టీయా? ఎల్ఎన్టీ హౌసెస్. ఓకే, ఒకప్పుడు టిట్కో పెట్టారు. ఇక్కడ ఎల్లో ఉంది, అక్కడ బులుగు ఉంది. ఏంటి నాలో మార్చారు బాగున్నాయి, రంగులు బాగున్నాయి, కలుపుకోలు. అదే అంటున్నాను, అలా కలిసిమెలిసి ఉంటే బాగుంటది. అన్ని పార్టీలు సంబంధం లేకుండా ఇక్కడే ఉన్నానండి. తీసుకొస్తాను, కొద్దిగా కిందకి వస్తారండి. అంటే కొంచెం ఇక్కడ అర్థం అవ్వట్లేదు లొకేషన్. వచ్చేసాం మా లొకేషన్ కి. C60 వెనకాల మాయ 60, 61, 62 కదా. ఎవరు నువ్వు అనాలంట. తీసుకొని ఏం చెప్పకో, సైలెంట్ గా తీసుకుంటారేమో చూద్దాం. ఆఖరణ చెప్దాం. కలయా నిజమా? ఆయనే స్వామి, బండి మీద కాదు కదా. కాకపోతే ఇదికున్నా ఆయన కాదు. ఇదే మా C60. హలో, C60 దగ్గరే ఉన్నామండి. ఎన్నో ఫ్లోర్? పైన ఉన్నారండి. ఎన్నో ఫ్లోర్ అండి? 4th ఫ్లోర్ అండి. లిఫ్ట్ ఉంది. ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కాలా? ఆయన రానన్నాడు, కిందకి పైకి రమ్మంటున్నాడు. సరే, వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. 4 ఫ్లోర్లు ఆయన చూసేసాడు. చిచ్చి, ఫోన్ నెంబర్ లో భీమవరం బాయ్స్ అని ఉందంట. అయ్యో, డీపీ అదే మాయా. అది ఎంత పని చేసావు మాయా నువ్వు. ఇది పార్సల్ లోపల తెచ్చాను మాయా. నేను ఏమన్నా ఏం మరి చూడు, పెట్టావు కదా లోపలికి. ఏంది కనిపించట్లేదు ఏంటి? ఎదురు ఏమన్నా పెట్టాడని చూడు. దొరికిందా? దొరికింది. ఇదిగో పెద్ద పార్సిలే. పార్సల్ పెట్టాడు అన్న. ఇక్కడ 4 ఫ్లోర్లు బాగోదు. మన డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. మాయ డెలివరీ ఎత్తానికి వెళ్తున్నాడు. అలా దూరంగా రప్పించుకోకూడదు. చేయలేకపోయాడు. నా మనిషి చేసిన పని. నెక్స్ట్ సారి మీ వాయిస్ కూడా అంటే ఐడియా వచ్చేసింది. నేను అన్నాను ఇందాక, నీ దూరం మాట్లాడించాలి. అన్ని గుర్తుపెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, ఆర్డర్ చేసినందుకు. మీరు ఎంజాయ్ చేస్తారనుకున్నాను. టేస్ట్ మర్చిపోయాను. పూతరేకులు బాక్స్ నా నుంచి ఒక పూతరేకులు బాక్స్. ఎదరు నొక్కు. లాగ్లోనే చూసాను నేను. వెంటనే పేరు కాంటాక్ట్ సేవ్ చేయగానే వచ్చిందా? ఈయన పేరు కూడా వచ్చిందా? నా పేరు కాదు, మా భీమవరం బాయ్స్ పేరు వచ్చిందండి అందులో. ఆయన లోగో అది పెట్టేసాడు. టేస్ట్ చేసి, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో స్టోరీ పెట్టండి ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా పెట్టి ట్యాగ్ చేయండి మా ఆయనే.
ఏమేమి ఆర్డర్ పెట్టారండి ఇందులో? ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఫిష్ ఆవకాయ, ఫస్ట్ పట్నం ఏంటండి? ఊరు మిరగాయ, మజ్జిగ మిరపకాయ, ఉసిరికాయ పచ్చడి. ఓకే ఓకే అండి. మీ ఏం పేరండి? మీ పేరు మర్చిపోయి జేజేశ్వరరావు గారు. సూపర్. ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ చేస్తాను. చూస్తూ ఉంటారండి వీడియో? బాగున్నాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన వీడియోలో లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి టేస్ట్ కూడా చేస్తా ఉంటాను. అవునా? ఇదిగోండి నా నుంచి మీకు ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు. థ్యాంక్ యూ అండి. నేను టేస్ట్ చేసేదాకా ఉందాం అనుకున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయండి. లేకపోతే వచ్చి మీతో పాటు టేస్ట్ చేసాము. ఓకేనండి, వెళ్ళి వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అని ఆర్డర్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ డెలివరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ డెలివరీ సక్సెస్ఫుల్ గా ఇచ్చేసాం. మా అయితే ఇవాళ దగ్గర 10-15 డెలివరీలు ఇప్పించాలి. మామూలుగా ఉండదు ఆయన. కానీ అపార్ట్మెంట్ లో చూసేసారు ఆయన. అది అపార్ట్మెంట్స్ తొండాడారండి మీరు, నిజంగా తొండాడారు మీరు. అక్కడే లోపల ఉండుంటే వచ్చేవాడిని నేను. మొత్తం ఈ మనిషే చేసింది. నా దగ్గర 3 నెంబర్లు ఉన్నాయి. ఓకే, నిలవస్తాయి. నేను మాట్లాడినండి ఈసారి. ఓకే, ఉంటాను. బిర్యానీ రంగారావు గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ చూడోసారి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు పద. ఆయిల్ లెస్ కాజా దమ్ బిర్యానీ తినడానికి వచ్చామా. ఎక్కడ ఇది? కాజా ఊరు పేరే కాజా కదా, చించినాడ బ్రిడ్జ్ దగ్గరలో. వచ్చింది మా బిర్యానీ. ఇందులో కొంచెం కూడా ఆయిల్ లేకుండా వండుతారంట. మరి ఆయిల్ బదులు ఏమేస్తారు? ఇందులో ఒకటి చిన్న మొక్క, ఒకటి రెండు మొక్కలు వచ్చినాయి. ఇంకో మొక్క ఉంది, చిన్న మొక్క. 3 మొక్కలు వచ్చినాయి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం అయ్యా. వాయిస్ సరిగ్గా రాకపోతే ఇక్కడ ఫ్యాన్ దొబ్బేస్తుంది. తప్పని చెప్పాలి. మా ఎలా ఉంది? వస్తాయా? తినేసాం. బిర్యానీ వచ్చి ఆఫ్ 200 వేసారు. పర్లేదు, మా టేస్ట్ బాగానే ఉంది. అంటే చాలా ఫేమస్ ఈ బిర్యానీ. బేసిక్ గా ఆయిల్ లేకుండా ఎలా వండుతారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అదే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ అమలాపురం వెళ్ళిపోదాం. మా ఇప్పుడే మేము అమలాపురం వెళ్ళాల్సిన వాళ్ళు యూటర్న్ కొట్టి ఇలాగా సరదాగా కేరళ వచ్చాం. చూపిస్తాం చూడండి. ఇది చించినాడ బ్రిడ్జ్ కదా మా? చించినాడ బ్రిడ్జ్. రేపు అబ్బా 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 మామూలుగా రావట్లేదు గాలి. గులాబ్ జాములు గలగలాడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అక్కడ మీరు చూసుకుంటే అదే దిండి రిసార్ట్స్ మాయ, చాలా ఫేమస్. అక్కడేమో బోట్స్ కనిపిస్తున్నాయి, హౌస్ బోట్స్. అదే హౌస్ బోట్స్ ఏదో అంటారు ఆ బోట్స్. అక్కడ బ్రిడ్జ్ ఏమో ఇప్పుడు రైల్వే ట్రాక్ కడుతున్నారు అనమాట. దానికి సంబంధించిన బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి అక్కడ. ఈ మొత్తం కొబ్బరి చెట్లు, అటు కొబ్బరి చెట్లు, ఇటు ఏమో రొయ్యల చెరువులు. మామూలుగా ఉండవు మరి. అందమంతా ఇక్కడే ఉంటారు. రేపు సంక్రాంతికి వస్తే అసలు ఖాళీ ఉండదు. ఈ బ్రిడ్జ్ మీద కార్లు, జనం అసలు ఖాళీ ఉండదు. మొత్తం హైదరాబాద్, తెలంగాణ సగం ఇక్కడే ఉంటది. పక్క నుంచి కార్లు, లారీలు వెళ్తుంటే ఊగుతుంది బ్రిడ్జ్. ఇంకో లారీ వస్తుంది, ఉయ్యాలు ఊగుతుంది ఇది. ఇప్పుడే అమలాపురం వచ్చాం. ఇంకో సబ్స్క్రైబర్ కి కాల్ చేస్తున్నాడు మా డెలివరీ బాయ్. న్యూ డెలివరీ బాయ్ హాయ్. నెంబర్ లీక్ చేసేస్తున్నాడు. హలో నాగిని గారండి? అది మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చిందండి. అక్కడ అమలాపురం సెంటర్ లో ఉన్నానండి. అడ్రస్ ఎక్కడండి? నేను కొంచెం ఇది కొత్తగా జాయిన్ అయ్యానండి. నాకు ఒకసారి వాట్సాప్ లో లైవ్ లొకేషన్ పెట్టేస్తారా? అంటే నేను అమలాపురం కొత్తగా వచ్చానండి. రీసెంట్ గా జాయిన్ అయ్యాను జాబ్ లో. మనకి ఏరియా పెద్దగా తెలియదు. ఒకసారి మీరు నాకు లొకేషన్ పెట్టేస్తే నేను డైరెక్ట్ గా చూసుకుని వచ్చేస్తాను. ఈ నెంబర్ పెట్టండి. ఎంత శాలరీ ఎంత? కమిషన్ పైసా? ఈ రోడ్డు చిన్నగా ఉందని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలాగా బిస్కెట్ అయితే అవ్వకూడదు. మేము ఎక్కడైనా ఆగి మనోడితో ఫోన్ చేపిద్దాం అనుకున్నాం. ఎవరైనా నమ్ముతారా? డెలివరీ బాయ్ అంటే డెలివరీ చేసే బాయ్లో ఉన్నాడు. హాయ్ మాయ, బాగున్నావా? హాయ్ బ్రో. ఈ ఊరేనా? ఏంటి ఫంక్షన్ ఇస్తున్నాడు అక్కడ? మనోడు ఇస్తున్నాడు. థ్యాంక్స్ అండి ఆర్డర్ పెట్టుకున్నందుకు. చెప్పాను కదండి కొంతమందికి ఇస్తానని చెప్పేసి. వద్దా వీడియో వద్దా? ఓకే, మీ రియాక్షన్ పెట్టట్లేదు. ఓకే 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 ఓకే
పోనీ మాట్లాడండి, వాయిస్ అయినా వస్తుంది. నేనే ఉన్నాను, నేనే కనిపిస్తున్నాను అందులో. అసలు అయ్యో మా కిడ్స్ ఉంటే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యేవారు. అయ్యో లేరా, స్కూల్కి వెళ్ళారా? స్కూల్ కి వెళ్ళారు. కాల్ వచ్చింది, లైవ్ లొకేషన్ పెట్టమన్నారు ఏంటి అని చెప్పి అడ్రస్ అడుగుతున్నారు. లైవ్ లొకేషన్ అన్న, కరెంట్ లొకేషన్ కదా అంటారు. పర్లేదు పర్లేదండి, పర్లేదు అంటే పర్వాలేదు. అదండి ఇంకోటి తీసుకొచ్చు. అయ్యో కార్ అక్కడ ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాండి. మీరేమో పెట్టద్దు అంటున్నారు. అవునండి, అదే అన్నారు వస్తాను అని చెప్పి సంథింగ్ అని అన్నారు. బట్ ఏమో మన ఇంటికి ఎందుకు వస్తారు, అమలాపురం వరకు అక్కడ భీమవరం నుండి రావాలి. యాక్చువల్లీ డైలీ మీరు వ్లాగ్స్ చూస్తాను, ఈ రోజు కూడా చూస్తాను. అయిపోయినప్పుడు నాకు అట్లీస్ట్ నేను వర్క్ లో ఉన్నప్పుడు నాకు 1 hour బ్రేక్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు కూడా మీ వీడియో స్టార్టింగ్ అండ్ ఈ రోజు కూడా అనుకున్నాను నేను ఏమని అంటే భలే చెప్తున్నారు మీ అదే మీరు చాలా ఇదేంటి ఆన్లైన్ బిజినెస్ మంచి మంచి సజెషన్స్ ఇలా ఇలా ఫేస్ చేసాను. అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది మీ వీడియోస్ అయితే. చాలా గా ఉంటాయి, మీ రివ్యూస్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. యాక్చువల్ గా ఏమనుకున్నారు అంటే అట్లీస్ట్ వాయిస్ రికార్డ్ అయినా ఇద్దాం. మీ యాక్చువల్ నేను నాన్ వెజ్ తిన్నాను, కిడ్స్ అయినా టేస్ట్ చేపించి. ఇప్పుడు ఏం పెట్టారండి ఆర్డర్? ఇది చికెన్ బోన్లెస్ వాళ్ళకి చేపించి వాళ్ళ చేత రివ్యూ ఇప్పించి మీకు పెడదాం పోస్ట్ అని చెప్పేసి పెట్టండి నాకు. బట్ ఇట్స్ మీకు ఏంటి అంటే మీకు బాగా డెవలప్మెంట్ అవుతుంది కదా, అలా కస్టమర్స్ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకోవడం వల్ల చాలా బెస్ట్ ఉంటుంది. అవునండి అవునండి, మెయిన్ గా అది ఏ బిజినెస్ కైనా కావచ్చు. అవునండి. టెన్షన్ వస్తుంది. అయ్యో మీ రియాక్షన్ చూపిస్తే ఎంత బాగుండేదండి యూట్యూబ్ లో. మీరేమో చూపించొద్దు అంటున్నారు, కెమెరా నా మీద పెట్టి మీ మాటలకి నా రియాక్షన్ చూపిస్తున్నా. నేను అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను, మార్నింగ్ 6 నుంచి 3 వరకు షిఫ్ట్ ఉంటుంది నాకు. సో ఇంకా నేను ఇంకా టైంలో ఏదో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా వచ్చి వర్క్ చేసి జస్ట్ ఇప్పుడే నేను కాల్ వచ్చిన తర్వాత సర్లే చేస్తారుగా అని చెప్పేసి ఇంకా ఊరుకున్నా నేను. దిస్ ద ఫస్ట్ ఆర్డర్ నేను ఆన్లైన్ ఆర్డర్ చేస్తాను. మీ మీద ఐ మీన్ మీ జెన్యూన్ రివ్యూ నచ్చి నాకు నేను ఆర్డర్ చేశాను. మా హస్బెండ్ ఉంటే వాళ్ళు జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆయన పెట్టామండి పోనీ వీడియోలో. నా ఆయన అసలు రారా? ఓకే అండి. మీరు ఎందుకంటే నేను మెయిన్ గా తింటాము అని కాదు, ఏదో ఇప్పుడు దొరకదు అని కాదు. అవునండి, ఏంటంటే మీ మీద ఇంట్రెస్ట్ తో మేబీ నన్ను సపోర్ట్ చేద్దాము అని చెప్పేసి దానికోసం ఆర్డర్ చేశాను. ఏదైనా ఆర్డర్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి చెప్పారు కదా 10 members కి వెళ్తాను. అవునండి అవునండి, నాకు అదే అనిపించింది, ఏమో వస్తారా రావచ్చు దగ్గరేగా అని అనుకున్నా. అంటే చాలా ఆర్డర్లు వచ్చినాయి. అమలాపురం నుంచి ఒక 20 ఆర్డర్స్ ఉన్నాయండి. అందులో కొన్ని డ్రా చేసి ఏదైతే బార్డర్ తెస్తే మీ పేరు వచ్చింది అనమాట. పిల్లలు ఉంటే బాగుండేదండి, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చామయ్యా కొంచెం తీసాను ఇచ్చే. సరే బాయ్ బాయ్. మన ఫాలోవర్స్ జాగ్రత్త, అది మేము ఇచ్చేసాం. కానీ ఇది కూడా ఒక రకంగా ఆవిడ రియాక్షన్ పెట్టద్దన్నారు, కానీ ఆవిడ మాటలు చాలా హ్యాపీ అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, నా ఫేస్ చూపించాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ రియాక్షన్ చూపిద్దాం అనుకున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ ఎక్కడికో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. నిద్ర వచ్చేస్తుంది, కాఫీ తాగుదామని ఆగాం. కరెక్ట్గా యానం ఊరు దాటామన్నమాట, కాకినాడ వెళ్తున్నప్పుడు. మా మ్యాటర్ ఏంటంటే బయలుదేరిపోవడం కాకినాడ. కాకపోతే నైట్ ఫెయిల్ అయింది. ఇంకోటి ఏంటంటే లెంత్ వీడియో పెరిగిపోయింది. కాబట్టి ఈ వ్లాగ్ని ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. మిగిలిన ఊర్లు రేపు వ్లాగ్లో చూపిస్తాను. ఈరోజు రెండు కూడా కొంచెం ఒకళ్ళేమో ఫేస్ చూపించదన్నారు, ఇంకోళ్ళేమో ముందే కనిపెట్టేశారు. రేపు చూద్దాం రేపు ఏం జరుగుద్ది అనేది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉండండి మరి. జై హింద్.